చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ జీవోను చంపేశాడు. అది రద్దు చేసి మళ్ళీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నాన్ డ్రైవర్స్ తీసుకొని ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి ఆ రోజు నేను, తర్వాత తెలంగాణ ప్రాంతం పోతే వీరైనటువంటి వ్యక్తి ఇతరులను కలిసి డాక్టర్ బాలగోపాల్ రెడ్డి న్యాయవాది ద్వారా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఈ నెంబర్ 3 జీవో వచ్చింది. మరి ఆ జీవో ఈరోజు మళ్ళీ లేకుండా పోయింది. జీవో ఉండేటప్పుడు జీవో ఉన్నప్పుడు ఏంటి 100 ఉద్యోగాలు ఆదివాసులకు వచ్చింది. ఇప్పుడు 100కి ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి? 6. మరి ఆ నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఈ ఆలోచనలు మారాలి, మనకు అనుకూలంగా రావాలి, ఈ ఉద్యోగాలు రావాలనుకోలేదు, మళ్ళీ జీవో రావాలి. మన జీవో కోసం ఆ రోజు మళ్ళీ పునరుద్ధరించుకోవడానికి, తిరిగి సాధించుకోవడానికి ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని పోరాటాలు చేసినా కానీ తగినంత సహకారం లేనప్పుడు పని చేసే వాళ్ళు కూడా పని చేయరు, ఉద్యమాలు చేసేవాళ్ళు కూడా చేయలేరు, త్యాగం చేసే వాళ్ళు కూడా చేయలేరు. త్యాగం చేసే వాళ్ళకి త్యాగం చేసే ప్రజలు కూడా తోడవాలి. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక డాక్టర్ చెంగయ్య గారి ఆశయం, ఆయన లక్ష్యం నెరవేరడానికి, ముందు నిలబడడానికి, ఆయన అనుకున్న ప్రకారంగా మనం రాజ్యాధికారం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మిత్రులారా, భవిష్యత్తులో జరిగే ఉద్యమాలకి మీరందరూ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి డాక్టర్ చంద్రయ్య గారి ఆశయ సాధన కోసం జరిగే ఉద్యమాలకు మీరందరూ సహకరించాలని చెప్పేసి నేను కోరుతూ, మరి చాలా మన పెద్దలు మాట్లాడవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక మాట్లాడుతూ ఏలియా మాస్టర్ కోసం జై ఆదివాసీ వేదిక మీద ఉన్న వందనాలు, పాదాభివందనాలు. డిఎల్ఓ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు నన్ను ఇక్కడ ఆహ్వానించినందుకు. అట్లాగే ఒక కళా నాయకుడు బిడ్డగా మా కళాకారులకు, మా మాస్టర్, మా టీం అందరికీ వందనాలు. ఈ వేదిక మీద నుంచి మన డిఓలో సభ్యులకు ఒక విన్నవించుకుంటున్నాను. ఏ వేదిక మీదైనా ఎప్పుడైతే సంస్మరణ సభలు చేస్తామో అప్పుడు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, ఆ సంస్మరణ సభ చేసినప్పుడు కుటుంబ సభ్యులను ఇన్వైట్ చేస్తే వాళ్ళలో ఒక చేరియాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. అట్లాగే ఏ వేదిక మీద అందరు జనాలు కూర్చోబెట్టి సమానత్వము మన నుంచే మొదలు కావాలని కోరుతున్నాను. సో మన సభ్యులకు కూడా, మా అక్కలకు కూడా ఒక 5 చైర్లు, మీరు 20